మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ఆర్టీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో భారత ఎన్నికల సంఘం 14వ ఓటర్ల దినోత్సవ వేడుకలకు ఎంఆర్ఓ సుధాకర్, డిప్యూటీ ఎంఆర్ఓలు, ఆర్ఐలు మరియు మున్సిపల్ కమిషనర్ భుజంగం, అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, 14 స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, లెక్చరర్లు, 1 మెంబర్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీగా 18 సంవత్సరాలు నిండిన వారు తమ ఓటును నమోదు చేసుకోవాలని నినాదాలు చేస్తూ కాంట చౌరస్తా వరకు భారీ ర్యాలీగా చౌరస్తా కూడలి వద్ద ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ హరికృష్ణ మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని, ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పౌరునికి ఒక్కొక్కరికి అవగాహన రావాలని భారతదేశం ఎన్నికల సంఘం జనవరి 25న ర్యాలీ నిర్వహిస్తూ ఉందని, అంతేకాకుండా విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కూడా కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువను తెలియజేయడానికి, ప్రజాస్వామ్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి, ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు భారత ఎన్నికల సంఘం ఈ రోజును ఖచ్చితంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాం. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన 14వ ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా మన నెంబర్ 1 స్టేషన్ నుంచి వెళ్ళి కాటా వరకు పూర్వ ప్రముఖులు, తర్వాత అందరు ఎంప్లాయీస్, తర్వాత స్టూడెంట్స్, పాత్రికేయుల మిత్రులు వారందరితో మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఓటు అనేది మన జీవితంలో ఒక భాగం. మనం ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, మనం ఏదైతే మనం శరీరంలో అన్నం తింటున్నాము, తర్వాత బట్టలు వేసుకుంటున్నాము, వీటన్నిటికీ కూడా ఇది కూడా ఒకటి భాగం. ఎందుకంటే మనం ఓటు అనేది వినియోగించుకుంటే మంచి నాయకుని